ఒక చిన్న గ్రామంలో అంజలి అనే ఒక చిన్న అమ్మాయి తన అవ్వతో కలిసి జీవించేది. తల్లిదండ్రులిద్దరూ ఒక ప్రమాదంలో చనిపోయారు. అప్పట్నుంచి ఆ అవ్వే ఆమెకు ప్రపంచం. అవ్వ వయసు మీదపడ్డంతో పనిచెయ్యలేని స్థితిలో ఉండేది. ఆ చిన్నారి మాత్రం ప్రతిరోజూ ఉదయం లేచి గ్రామంలో ఇళ్ల దగ్గర నీళ్లు పోసి వచ్చే కొద్ది రూపాయలతో అవ్వకు అన్నం, మందులు తెచ్చేది. ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో ఉన్న చిన్న క్రాసు ముందు నిలబడి కళ్ళు మూసుకుని ఇలా ప్రార్థించేది: యేసయ్యా, నా అవ్వని కాపాడయ్యా, నాకు బలమివ్వయ్యా. ఒకరోజు అవ్వకు తీవ్రమైన జ్వరం వచ్చింది. మందులు తప్పనిసరిగా కావాలి. అంజలి తన దగ్గరున్న చివరి డబ్బుతో పట్టణానికి వెళ్ళడానికి బయలుదేరింది. దారిలో భారీ వర్షం మొదలైంది. ఆమె చేతిలో ఉన్న డబ్బు తడిసి కాలువలో కొట్టుకుపోయింది. చీకటి పడుతోంది. వర్షం ఆగడం లేదు. మందులు లేవు. ఆ చిన్నారి రోడ్డు పక్కన నిలబడి వర్షంలో తడుస్తూ కన్నీళ్లతో ఆకాశం వైపు చూసి చెప్పింది: యేసయ్యా, నాకింకెవ్వరూ లేరు, నా అవ్వను వదలొద్దయ్యా. అప్పుడే ఆ వర్షంలోనే ఒక ఆడవిడ ఆమె దగ్గరకు వచ్చింది, ఒక గొడుగు పట్టుకుని. ఏమైందమ్మా, ఇలా ఒంటరిగా ఎందుకున్నావు అని అడిగింది. అంజలి అంతా చెప్పింది. ఆ ఆడవిడ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన సంచిలోంచి మందులు తీసి అంజలి చేతిలో పెట్టింది. ఇవి తీసుకో అమ్మా, భయపడద్దు, యేసయ్య నిన్ను చూసుకుంటాడు అంది. అంజలి తలెత్తి చూసేలోపే ఆమె అక్కడ లేదు. అంజలి మనసులో మెల్లగా అనుకుంది: యేసయ్యా, నువ్వే వచ్చావు కదా అని. ఆ రాత్రి మందులు వేసిన తర్వాత అవ్వకి జ్వరం తగ్గింది. అంజలి ఆనందంతో అవ్వను హత్తుకుని ఇద్దరూ కలిసి ప్రార్థించారు: యేసయ్యా, మాకు ఆశ ఇచ్చావు, నువ్వు ఎప్పుడూ మాతో ఉన్నందుకు ధన్యవాదాలు ప్రభువా అని ప్రార్థించారు. మనము ఆశ కోల్పోయిన క్షణంలోనే యేసయ్య మన దగ్గరకు వచ్చేస్తాడు.